మీ పిల్లలు సరిగ్గా చదవలేకపోతున్నారా? లేక చదివింది గుర్తుపెట్టుకోలేకపోతున్నారా? లేక ఎన్నిసార్లు చదివినా మర్చిపోతున్నారా? లేక అసలు ఫోకస్ చేయడమే తక్కువగా ఉన్నదా? చదువు దగ్గరకు వచ్చినప్పుడు, లేకుంటే ఏదైనా గుర్తుపెట్టుకోవాల్సి వచ్చినప్పుడు, ఏదైనా పేర్లు కానీ ఏదైనా కానీ గుర్తుపెట్టుకోవాల్సినవన్నీ కూడా మర్చిపోతున్నారా? అయితే ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సింది ఈ విషయాలు. సో మనం పిల్లలకి ఎలాంటి ఫుడ్ ఇస్తున్నాము అని, ఏ ఏజ్ పిల్లలైనా కానివ్వండి, చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ దాకా అయినా కానీ ఈ ఫుడ్స్ అన్నీ కూడా మన బ్రెయిన్ని ఎఫెక్ట్ చేస్తుంది అని. సో ఏంటి ఆ ఫుడ్స్ అంటే, ఇవన్నీ కూడా తమసిక్ ఫుడ్స్ అంటారు. తమసిక్ ఫుడ్స్ అంటే తమస్ గుణం కలది. తమస్ గుణం కల ఫుడ్స్ వచ్చి ఖచ్చితంగా మనకు డల్నెస్ని, లేజినెస్ని ఇస్తుందని భగవద్గీతలోనే చెప్తున్నారు. సో ఎలాంటి ఫుడ్స్ అవి? సో ఏంటి మనం అవాయిడ్ చేయాల్సింది అంటే, చాక్లెట్స్, బిస్కెట్స్, మసాలా ప్యాకెట్స్, ఇంకా ప్యాకెట్స్లో వచ్చే అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ కూడా తామసిక్ ఫుడ్సే. దీంట్లో ఎస్పెషల్లీ ఫ్రక్టోస్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్, అంటే షుగర్ కంటెంట్స్, ప్రాసెస్డ్ షుగర్, అంటే నార్మల్ చక్కెర కాకుండా ఇవన్నీ కూడా ప్రాసెస్డ్ షుగర్ అనమాట. నార్మల్ బెల్లమో లేకుంటే చక్కెరనో కాకుండా ప్రాసెస్డ్ షుగర్ అనేది చాలా చాలా డేంజరస్. నార్మల్ వైట్ షుగర్లోనే ఫ్రక్టోస్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఈ ప్రాసెస్డ్ రీఫైన్డ్ షుగర్స్లో ఇంకా హెవీగా ఉంటుంది. సో అవి చాలా బ్రెయిన్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో ఇవన్నీ కూడా ఎలా బ్రెయిన్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి అనేది చాలా వరకు రీసెర్చ్ చేసిన దాంట్లో వెలువడింది ఏమంటే, చాక్లెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, ప్యాక్ చేసిన డ్రింక్స్ కానీ, కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే పెప్సీ, థమ్స్అప్, సోడా, ఏదైనా కావచ్చు. సో షుగర్తో చేయబడిన ఏ ప్యాకేజ్డ్ ఫుడ్స్ అయినా, షుగర్తో చేయబడకపోయినా రీఫైన్ చేసిన ఫుడ్స్ ఏదైనా కానీ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్నే ఇస్తుంది. ఇంపేర్డ్ మెమరీ అంటే కొంచెంగా మనం గుర్తుపెట్టుకునే శక్తి తగ్గిపోవడం. పువర్ మెమరీ అంటే అసలు ఏమీ గుర్తుపెట్టుకోలేకపోవడం. నెక్స్ట్ న్యూరో ట్రాన్స్మిటర్స్ని అంతా కూడా తగ్గించేస్తుంది అని, అంటే బ్రెయిన్ నుంచి బాడీకి వెళ్ళే ప్రతి ఒక్క సిగ్నల్ బ్రెయిన్ నుంచి స్టార్ట్ అయ్యేదన్నమాట. సో అలాంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ అనే దాన్ని కూడా రెడ్యూస్ చేసేస్తుంది. సో మన బ్రెయిన్ నుంచి బాడీ పార్ట్స్కి వెళ్ళే సిగ్నల్స్ అన్ని తగ్గిపోవడం వల్ల మనం డల్గాను, ఎప్పుడు సోమరితనంగాను, లేజీగాను ఉంటూ ఉంటాం. సో ఇంకొకటి ఏమంటే, ఇంక్రీజెస్ ది ఒబిసిటీ అంటున్నారు. అంటే ఊబకాయం, ఇంకా కొలెస్ట్రాల్, డయాబెటీస్ కూడా ఇండ్యూస్ చేయగలుగుతాయి. దీంతోపాటు సోమరితనం, ఇవన్నీ కూడా ఈ తమసిక్ ఫుడ్స్, అంటే ఈ ప్యాక్ చేసిన ఏ ఫుడ్ అయినా తినడం వల్ల వస్తుంది. రీఫైన్ చేసిన ఫుడ్స్, ప్యాక్ చేసిన ఫుడ్స్ అన్నీ మనం అవాయిడ్ చేసుకుంటే మన పిల్లలు ఎప్పుడూ చురుగ్గా ఉంటారు, ఏం చదివినా గుర్తుపెట్టుకోగలుగుతారు అనేసి మనం అర్థం చేసుకోవాలి. మనం చేసే తప్పు వల్ల వాళ్ళ హెల్త్ను పాడు చేయడమే కాకుండా వాళ్ళ బ్రెయిన్ని కూడా పాడు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మనం ఆలోచించాలి. థ్యాంక్ యూ.